పరలోకమందున్న మా కన్న తండ్రి, నీ ఘనమైన మహిమగల ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు. మా జీవిత కాలములో మరొక కృపా సమయాన్ని మాకు అనుగ్రహించిన మా కన్న తండ్రి, నీకు స్తోత్రములు. ఈ ఆదివారపు నాయనా తండ్రి ఆరాధన క్రమంలోనికి మమ్మను తీసుకుని వచ్చిన మా కన్న తండ్రి నీకు స్తోత్రాలు. యునైటెడ్ బైబుల్ అకాడమీ కుటుంబ సభ్యులందరూ కూడా విదేశాల్లో ఉన్నవారు కానీ స్వదేశాల్లో ఉన్నవారు కానీ అందరూ కూడా జూమ్ యాప్ ద్వారా కూడుకుని ఈ యొక్క ఆరాధన క్రమాన్ని జరిగిస్తూ ఉండగా నాయన జ్ఞాపకం ఉంచుకొని సమయాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ ఆన్లైన్లోకి వచ్చినట్లు కృప దయచేయండి. ఆత్మ సంబంధమైన సంగతులను అదే ఆత్మ రాపించిన సంగతులతో సరిచూసుకుంటూ మేము విశ్వాసం రీత్యా ఆత్మీయంగా విశ్వాసంతో నీ మార్గములో మేము కొనసాగే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని కుమారులారా కుమార్తెలారా మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో వందనములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని కృపను బట్టి అందరూ సంతోషంగానే ఉన్నారని తలుస్తూ ఉన్నాను. మేము కూడా మీ ప్రార్థనలను బట్టి సంతోషంగానే ఉన్నామని తెలియపరుస్తూ ఉన్నాను. మంచిది. ఈ ఆదివారపు సమయం అందు దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో నుండి మరికొన్ని మాటలు మనం నేర్చుకోవడం ప్రయత్నం చేద్దాం. అంశం ఏమిటంటే క్రైస్తవుడు దేని యందు శక్తి కలిగి ఉండాలి. క్రైస్తవుడు దేని యందు శక్తి కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే దేవుని కుమారులారా క్రైస్తవులుగా ఉన్న మనము తెలుసుకోవలసినటువంటి సత్యం చాలా ఉంది. క్రైస్తవుడు అనగా క్రీస్తును ధరించుకున్నవాడు, ఇంకా చెప్పాలంటే దేవుని సంఘములో చేర్చబడినవాడు, పరలోక రాజ్య వారసుడు, పరలోక రాజ్యంలో సభ్యుడిగా కొనసాగుతున్నటువంటి వ్యక్తి క్రైస్తవుడు. అలాంటి క్రైస్తవుడు దేని యందు శక్తి కలిగి ఉండాలి. ఇది మనం నేర్చుకుని తీరవలసినటువంటి అవసరం ఉంది. సంఘములో చేర్చబడిన మనము దేని యందు శక్తి కలిగి ఉండాలి అనేది తెలుసుకోకపోతే మనం దేవుని రాజ్యములో ప్రవేశింపలేము. క్రైస్తవుడు దేని యందు శక్తి కలిగి ఉండాలి? అంతరంగ పురుషుని యందా లేక బాహ్య పురుషుని యందా? దేని యందు శక్తి కలిగి ఉండాలి? నేటి సంఘాలను మనం పరిశీలన చేయగలిగితే, నేటి క్రైస్తవులను మనం ప్రశ్నించగలిగితే మరి అందరూ కూడా చాలా మట్టుకు బాహ్య పురుషుని యందే శక్తి కలిగి ఉండాలి అనే ఒక ఆలోచన కలిగి ఉన్నారు. వాక్యం దాన్ని సపోర్ట్ చేస్తుందా? అంతరంగ పురుషుని యందా బాహ్య పురుషుని యందా మనం దేని యందు శక్తి కలిగి ఉండాలి? ఇది తెలుసుకోవాలి మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం 16వ వచనం, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. చూడండి, పౌలు ఎఫెసీయులకు చెప్తున్నాడు, ఎఫెసీలో ఉన్న దేవుని సంఘానికి చెప్తున్నాడు, మీరు అంతరంగ పురుషుని, బాహ్య పురుషుడు కాదు, అంటే ఆత్మ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా గాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా, చాలా జాగ్రత్తగా గమనించాలి, విశ్వాసము ద్వారా క్రీస్తుకు మనకి మధ్యన విశ్వాసం, క్రైస్తవుడు అనేసరికి విశ్వాసం ఉండాలి. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను, మన హృదయాల్లో క్రీస్తు విశ్వాసం ద్వారా నివసించాలంట.
నమ్మాలి, నమ్మాలి. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండాలి అని వాక్యం చెప్తుంది. అది ఆత్మ ద్వారా శక్తి కలిగి ఉండాలంటుంది. ఒక క్రైస్తవుడిగా విశ్వాసం అనేది చాలా విలువైంది. విశ్వాసం కలిగి ఉంటేనే క్రైస్తవుడు. విశ్వాస జీవితం లేకపోతే క్రైస్తవుడే కాదు చెప్పాలంటే. విశ్వాసము ద్వారా క్రీస్తు మనలో నివసించినట్లుగా అంటున్నాడు. దేని యందు మనం బలవంతులై ఉండాలి? శరీరపరంగానా? శరీరం పరంగా బలంగా ఉంటే ఎంతకాలం? మనం దేని యందు బలవంతులై ఉండాలి? శరీరపరంగానా? ధనపరంగానా? బంధువుల పరంగానా? ఏమండి, చాలా మంది నాకు బలం ఉంది అంటాడు. శరీర పుష్టిని చూసుకుని బలమ గలవని అంటాడు. 10 మంది కొట్టగలని చెప్తాడు. నాకు ధనం ఉంది అనే బలం, ధనము అనే బలం ఉంది అంటాడు ఒకడు. మరొకడు కులం, నా కులపోళ్ళు, ఆడికి అది బలం. కొంతమంది బంధువులు, ఇలా. మరి మనం దేని యందు శక్తి కలిగి ఉండాలి? మనం అంతరంగ పురుషుని విషయంలో బలంగా ఉండాలి. అంతరంగ విషయంలో, ఆత్మ విషయంలో నీవు ఆత్మ విషయంలో బలంగా ఉండాలి. శరీరం బలంగా ఉండాలంటే ఆహారం తినాలి. గుడ్లు, పాలు, ఇంకా ఫ్రూట్స్, టానిక్, ఇవన్నీ దేనికి? శరీరానికి బలం ఇచ్చేటటువంటి అవి. ఆత్మకు బలం ఎలా వస్తుంది? నేర్చుకోవాలి మనం ఖచ్చితంగా. ఆత్మకు బలం ఎలా వస్తుంది? శరీరానికి బలం కావాలంటే చాలా ఉన్నాయి. ఏమేమి తినాలో అందరికీ తెలుసు. మరి ఆత్మకు బలం ఎలా వస్తుంది? నీవు దేవునితోనూ పరిశుద్ధులతోనూ సావాసము. ఆత్మకు శక్తి కావాలి, బలం కావాలంటే నువ్వు దేవునితో సావాసం చేయాలి, నువ్వు పరిశుద్ధులతో సహవాసం చేయాలి. ప్రార్థన చేయుట ద్వారా నీ ఆత్మకు బలం వస్తుంది. ఆత్మ బలపరచబడాలి అంటే, ఆంతర్య పురుషుడు బలపరచబడాలి అంటే, శక్తి పొందుకుని ఉండాలి అంటే మనము దేవునితో సహవాసం చేయాలి, ఆయన పరిశుద్ధులతో సహవాసం చేయాలి. ప్రార్థన చేయుట ద్వారా నీ ఆత్మ బలం వస్తుంది. వాక్యము ద్వారా బలము పొందొచ్చు. వాక్యము ద్వారా, వాక్యాన్ని మనసు పెట్టి వినాలి. చెబుతున్న ప్రతి మాట సత్యాన్ని చెబితే, ప్రతి మాట నమ్ముటి ద్వారా. ఏమంటే దేవుడికి ప్రార్థన ద్వారా మనతో మాట్లాడుతుంటాడు, వాక్యము ద్వారా మాట్లాడతాడు. నువ్వు ఎక్కువగా దేవునితో సావాసం చేయాలి. దేవునితో సావాసం ఎలా చేయాలండి అంటే, వాక్యం ద్వారా, దేవునికి ప్రార్థన చేయడం ద్వారా నీతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. 2 కొరింథీ 4:16, 2 కొరింథీ 4:16 సంఘానికి కావాల్సినటువంటి గొప్ప మాటలు ఇవి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. ఎవరు బాహ్య పురుషుడు? శరీరం. భోజనం లేక, దాహం లేక, తాగునీరు లేక, బట్ట లేక, చెరలో, ఎండలో, వరుసలో తడిచి కృషించిపోవచ్చు ఉన్నాను. శ్రమల వల్ల కృషించిపోవచ్చు ఉన్నాను. చూడండి, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఎలా? పౌలు దేవునితో సహవాసము, వాక్యముతో సహవాసము, పరిశుద్ధులతో సహవాసము, దేవునికి ప్రార్థన చేయట్లో, ఇలా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మత్తయి సువార్త 26:41 అంటాడు. మత్తయి సువార్త 26:41 మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకుగా ఉండి ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయుడి. యేసు ప్రభు జోయంగా చెప్పేశాడు శిష్యులకి, ప్రీతురాలకి. శోధనలో పడకుండా ఉండాలంటే, నీ ఆంతర్య పురుషుడు శక్తివంతంగా బలంగా ఉండాలంటే దేవునికి ప్రార్థన చేయాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేదలతో చెప్పాడంట. ఆత్మ సిద్ధమే. ఆత్మ శరీర క్రియలను చంపాలి. ఆత్మతో ఏం చేయాలి? శరీర క్రియలు చంపాలి. 1 కొరింథీ 6:13 అంటాడు, భోజన పదార్థములు కడుపునకును, కడుపు భోజన పదార్థములకు నియమించబడి ఉన్నాయి. ఈ లోకంలో నరుడు ప్రేమించేది వీటినే ఎక్కువగా. భోజన పదార్థాలు కడుపునకు, కడుపు భోజన పదార్థాలకు నియమించబడి ఉన్నాయి. అయితే దేవుడు దాని నాశనము, వాటిని
నాశనము చేయను. దేన్ని? కడుపుని, భోజన పదార్థాలను కూడా నాశనం చేయను. దేహము అనేది జారత్వము నిమిత్తము కాదు గాని, నీ దేహం అంట జారత్వం నిమిత్తం కాదు గాని, మరి ఎవరి నిమిత్తం? ప్రభు నిమిత్తమే. ప్రభు దేహము నిమిత్తమే. నీ దేహం ప్రభు నిమిత్తం, ప్రభుని దేహం నిమిత్తం నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఇది తెలుసుకుంటేనే కానీ క్రైస్తవుడిగా కొనసాగలేము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 19 నుంచి మనం 23 దాకా చూడగలిగితే, మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనము నుండి, ఎవడైనాను రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు, అంటే సంఘమే రాజ్యము, సంఘమే దేవుని రాజ్యము, సంఘమే క్రీస్తు రాజ్యము, సంఘమే పరలోక రాజ్యము. అలాంటి సంఘమును గురించి లేక రాజ్యమును గురించి నా వాక్యమును వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును. దుష్టుడు దేన్ని ఎత్తుకుని పోతాడు? వాక్యాన్ని. వాక్యంలో ఏముందని ఎత్తుకుపోతాడు? వాక్యంలోనే ఉంది నాన్న నిత్యజీవం. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడేనంట. వింటాడు, గ్రహింపు ఉంటుంది వాడికి. వాక్యం వింటాడు, బోధిస్తుండగా అలా వింటాడు, కానీ గ్రహింపు ఉండదు. వాడు హృదయంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. 20, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని ఇంచువాడు. రాతి నేలను విత్తనం పడితే ఏమవుద్దంటే, విత్తనం వచ్చింది, పడింది, బాగానే ఉంది, కానీ రాతి కాదు అది. నేల మంటి మెత్తని శుద్ధి మెత్తనైన మన్ను కాదు కాబట్టి, రాతి కాబట్టి అది మొక్క మొలిసి ఏరు కిందకి దిగదు. అంటే అనువైంది కాదు, విత్తనానికి అనువైంది కాదు. అట్లా మన హృదయం కూడా రాతి హృదయమా బండ హృదయమా లోకంతో ఏకమై ఉందా మనం చూసుకోవాలి. అయితే అతనిలో వేరు లేనందున, అంటే విశ్వాసము లేనందున, నమ్మకం లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింసైనను కలగ్గానే అభ్యంతరపడును. వింటాడు, వాక్యం వింటాడు, వాక్యము నిమిత్తం శ్రమ కలగగానే వాడు అభ్యంతర పడిపోతాడు, అనుమానం పడిపోతాడు, వదిలేస్తాడు. ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే. అంటే చదువుతున్నప్పుడు బోధకుడు వాక్యం చెప్తుంటే కూర్చున్న వారు అందరూ వింటారు. అలాగే రైతు విత్తనాలు చల్లుతూ ఉంటే కొన్ని తోవ పక్కన పడతాయి, కొన్ని ముళ్ళతో పుల్ల పడతాయి, కొన్ని సారవంతమైన నేలలో పడతాయి, కొన్ని రాతి మీద పడతాయి. మరి ఏది కరెక్ట్గా మొలుస్తుంది అంటే అనువైన మన్నులో పడిన విత్తనమే మొలుస్తుంది. ఇక్కడ ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐకిక విచారము అంటే ధనయామోహము ఆ వాక్యమును అణచివేయును. ముళ్ళ తుప్పల్లో ఉన్న నేల మంచిదే, మొక్క మొలుస్తుంది. ఎదిగేటప్పుడు ఏం చేస్తే ముళ్ళు దాన్ని గుచ్చుకుని అణిచేస్తుంది, బయటికి ఎదగకుండా. అట్లా ధనాపేక్ష కలిగిన వాడు కూడా తన హృదయంలో వాక్యాన్ని ఉన్నప్పటికీ వాడు ఆ వాక్యమును ద్వారా ఫలింపులకు రాడు. ధనహేమోహము ఆ వాక్యమును అణచివేయను కనుక వాడు నిష్ఫలుడును అంటాడు, ఫలింపదు. ఆ ముళ్ళ పొదలో ఉన్నటువంటి చెట్టు మొలిచినప్పుడు కూడా ముళ్ళు ఎడగనేవో. 23, మంచి నేలను విత్తబడినవాడు వాక్యం విని గ్రహించువాడు. వాక్యం వింటాడు, దాన్ని గ్రహిస్తాడు. బైబిల్ పట్టుకుంటే చాలు విశ్వాసం. క్రైస్తవుడికి ప్రాముఖ్యమైనది విశ్వాసమే. విశ్వాసం లేకపోతే క్రైస్తవుడే కాదు, పరలోకము రాదు. నమ్మాలి. నమ్మాలంటే ఏమి నమ్మాలి? దృశ్యమైనవి కాదు, అదృశ్యమైన వాటిని ఉన్నవని నమ్మాలి. అవే నిత్యములు. ఏవి నిత్యములో తెలుసుకున్నవాడే క్రైస్తవుడు. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించేవాడు. అట్టివారు సఫలులై ఫలించి ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించిన. ఎవరు? వాక్యాన్ని సమృద్ధిగా విని దాన్ని అంగీకరించిన వాడు, గ్రహించిన వాడు. విత్తనం అంటే వాక్యము అని ప్రవే చెప్పేశాడు. మనం వినే వాక్యం మనలో కార్యసిద్ధి కలగజేయాలి. మనం వింటున్న వాక్యము మన హృదయంలో కార్యసిద్ధి కలగజేసే వాక్యాన్ని వినాలి మనం. అది
మొదటి తెస్సలోనిక సంఘానికి పౌలు రాస్తున్నాడు మొదటి పత్రిక, మొదటి తెస్స 2:13. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు, ఎవరి వలన? తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘం అంట పౌలు గారితో చెప్తున్నాడు, మా వలన అంగీకరించినప్పుడు. ఏ వాక్యము? వర్తమాన వాక్యం. మనుషులు వాక్యం అని ఎంచక, చూడండి వాళ్ళు చెప్తున్న మాటలు మనుషులు మాట్లాడుతున్న మాటలని వారు ఎంచుకోలేదంట. అది నిజముగా ఉన్నట్టుదా అన్నాడు. నిజముగా ఉన్నట్టు. చూసారా? విశ్వాసమే నేను మనకి. ప్రతి క్రైస్తవుడు విశ్వాసానికి కట్టుబడి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసం అనే ఫలము కలిగి ఉండాలి. అది దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించిది నిజంగా ఉన్నట్టు. అది దేవుని మాటలని దేవుని వాక్యం అని అంగీకరించిది గనుక మేమును మానగ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. చూసారా? మీరు అంగీకరించారు, మీరు నమ్మారు, అందుకే దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం అన్నాడు. ఆ వాక్యమే చూడండి. ఏ వాక్యము? తెస్సలోనిక సంఘములో నిలబడి పౌలు గారు ఏం చెప్తున్నాడు? ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలగజేయచ్చు ఉన్నదే. వినే వాక్యం సత్యవాక్యమై ఉండాలి, క్రీస్తును గూర్చిన మాట ఉండాలి. అదే మనకి హృదయంలో కార్యసిద్ధిని కలగజేస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3 మొదటి 3 వచనాలు. మొదటి కొరింథీ 3 మొదటి 3 వచనాలు. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే. ఏది? ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతేనంటే వీరు విశ్వాసులు కాదు, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆయన చెప్పాడు సత్యవాక్యాన్ని. ఎవరో? కొరింథీయులు. తెస్సలోనికే సంఘంలో ఉన్నవారు నమ్మారు నిజంగా దేవుని మాటలని. మరి వీళ్ళు విశ్వసించలేదు కాబట్టే మీరు ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేదు. ఏమన్నాడు? సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడకపోతే. ఎందుకు మాట్లాడకపోతున్నారు? వారు ఆత్మ సంబంధంగా లేరు కాబట్టి, ఆత్మశక్తిని వారు కలిగి లేరు కాబట్టి. శరీర సంబంధులైన మనుషులే అని క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చింది. అంటే క్రీస్తులో పసిబిడ్డలు అంటే మీరు ఇంకా మొదటి దశలోనే ఉన్నారు, ఇంకా పిల్లలే. మీకు ఏం తెలీదు ప్రభువు గురించి, వాక్యం గురించి చెప్తున్నాడు. రెండో మాట, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున. ఎప్పుడు? ప్రారంభంలో పాలతోనే మిమ్మల్ని పెంచి తిని పాలు, కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. ఎవరికి పాలు? పసిపిల్లలకు పాలు. బలమైన ఆహారం విడుచుకోలేడు కాబట్టి. కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరికను అంటే మీరు ఇంకా శరీర సంబంధులైన వలన. ఏ సంబంధులు? శరీర సంబంధులు. బాహ్య పురుషుని యందు శక్తి కలిగి ఉన్నారు మీరు. క్రైస్తవుడిగా సంఘములో చేర్చబడిన వారు క్రీస్తుని ధరించుకుని ఎవరి యందు శక్తి కలిగి ఉండాలో మీకు తెలియలేదు. మీరు ఇంకా శరీర సంబంధులైనట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నవారు కారా? చూడండి, శరీర సంబంధమైన శక్తిని కోరుకుంటున్నారు మీరు కాబట్టి మీరు బలహీనులు అయి ఉన్నారు కారా అని ప్రశ్నేస్తున్నారు. నిజమే, నేటి కాలంలో సంఘంలో ఉండి కూడా ఆంతర్య పురుషుని యందు శక్తి కలిగి ఉండాలనే విషయం తెలియనటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళే. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై. చూడండి, ఏమున్నాయి ఇంకా వీళ్ళు? వదులుకోవలసినవి లేవు. శరీర సంబంధంగా అసూయ ఉంది, శరీర సంబంధంగా కలహాలు ఉన్నాయి, శరీర సంబంధంగా వాళ్ళు మనిషి రీతిగానే వారు నడుచుకుంటున్నారు కారా? ఏది మీలో మార్పు? క్రీస్తు గుణలక్షణాలు ఎక్కడున్నాయి మీలో? క్రీస్తు స్వరూపం మీలో ఉందా? ఏర్పడిందా? అంటే మీరు బాహ్య పురుషుని యందే శక్తి కలిగి ఉన్నారని కలిగి ఉన్నారు మీరు. ఇంకా ఇప్పటికి కూడా ఆంతర్య పురుషుని శక్తి కలిగి లేరు అంటున్నాడు పౌలు. కొలసి 1:10 నుండి 12 వరకు చదువుకుందాము. కొలసి 1:10, 10, 11, 12 వచనాలు.
ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారే. చాలా జాగ్రత్తగా మన మాటలు అగ్ని వంటివిగా దాని మాటలు చెప్పండి, ఆలోచన చేయండి. దేవుని మాట అంటే ఆ సమస్యలు చూస్తున్నారు చాలా మంది. ఆయన చిత్తమును, దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారే, కొంచెం కొంచెం కాదు, సంపూర్ణముగా గ్రహించిన వారే ప్రతి సత్కార్యములో సఫలగుచు, ప్రతి సత్కార్యములో సఫలగుచు. దేవుని విషయమైన జ్ఞానమందు, ఏ విషయమైనా శరీర సంబంధమైన లోక సంబంధమైన జ్ఞానం కాదు. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు ఐఏఎస్లో ఐపీఎస్లో అంటారు. ఏంటైతే ఏంటి? ఈ లోక సంబంధమైనది ఆ జ్ఞానం, దేవుని సంబంధమైంది కాదు. ఏమండి, వరల్లో ఫస్ట్ వచ్చిన జరే కానీ నువ్వు పాపం చేస్తే నరకానికి పోతావు. దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు. దేని ఎందు అభివృద్ధి పొందాలంట? దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందు. ఎప్పటికప్పుడు కొత్తవి తెలుసుకుంటూ వృద్ధి పొందాలి దేవుని జ్ఞానం. అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టినట్లు, ప్రతి విషయంలో మనం ఎవరిని సంతోష పెట్టాలి? ప్రభువుని సంతోష పెట్టాలి. ఎందుకంటే ప్రభువే నీ పాపముల కోసం బలి ఉన్నాడు కాబట్టి, ఆయన నీకు రక్షణ తెచ్చాడు కాబట్టి. 11 ఆయనకు తగినట్టుగా, ఎవరికి? ప్రభువుకు తగ్గట్టుగా నడుచుకునే వాళ్ళని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును చూడండి. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు ఉందా మనలో? క్రైస్తవులుగా, సంఘ విశ్వాసులుగా మనలో ఉండవలసింది ఓర్పు, దీర్ఘశాంతము ను కనుపరిచినట్లు. దేన్ని మనం కనపరచాలి? మనము నడుస్తూ ఉంటే ఎదుటివాడికి కనిపించాలి, అబ్బో మంచి ఓర్పు గలవాడు, మంచి శాంతము కలిగిన వ్యక్తి. ఇది మనం కనుపరచాలి. కనుపరిచినట్లు ఆయన మహిమ శక్తిని బట్టి, దేవుని క్రీస్తు మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు. చూసారా? సంపూర్ణ బలముతో అంటే వాక్యము ద్వారా మనం బలపరచబడాలి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి. ఎంత అద్భుతం అండి! పాపులుగా నిత్య నరక వాసులుగా ఉన్న మనలను పరిశుద్ధులతో స్వాస్థ్యము పాలివారగుటకు మనలను ఎంచుకున్నటువంటి దేవుడు, పాత్రులుగా చేసినటువంటి తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బతిమాల్చున్నాను. పౌలు ఇంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు. మనలో నెరవేర్పు ఉండాలి కదా. తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని దేవుణ్ణి బతిమాల్చునని చెప్పాడు. ప్రభువును సంతోష పెట్టేవారుగా ఉండాలి మనం. 2 తిమోతి 2వ అధ్యాయం 1-6 వచనాలు చూడగలిగితే, 2వ తిమోతి 1 నుండి 6వ వచనం వరకు చూడగలిగితే, నా కుమారుడా తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. ఏమండి, రోజు 3 గ్లాసులు, 3 పూట్ల 3 గ్లాసులు పాలు తాగు, బూస్ట్ తాగు, బలవంతుడుగా అన్నాడు ఆయన. ఈ బలం దేనికి సంబంధించింది? ఆంతర్య పురుషునికి సంబంధించింది, ఆత్మకు సంబంధించిన శక్తి. నా కుమారుడా యేసు క్రీస్తునందు కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినున సంగతులను, అంటే సువార్తను, వాక్యమును ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. ఇదండి సత్య సువార్తను, నా వలన వినిన సంగతులను ఇతరులకు నువ్వు బోధించుటకు అంటాడు. అయ్యగారు బోధిస్తారు, మనం మాత్రం మూచి కూర్చుందామని చూస్తున్నారు మన వాళ్ళు. తిమోతి, నువ్వు విన్నావు కదా, ఇతరులకు బోధించాలని చెప్తున్నాడు. బోధించగల సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపమంటాడు. ఎలాంటి వారికి నువ్వు పని అప్పగించాలి? బోధించే సామర్థ్యం ఉండాలి, నమ్మకం ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. అలాంటి వారికి అప్పగించాలి సేవ అంటే. దేవుని సేవ అంటే పొట్ట కోసం కాదు సుమా. ఆంతర్య పురుషుడు శక్తిని బలపరచడానికి సువార్త. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె, సైనికుడి చేతిలో ఏముంటుంది? కత్తి ఉంటుంది, తుపాకు ఉంటుంది, బాంబు ఉంటుంది, మిసైల్స్ ఉంటాయి. ఈ సైనికుడు అది కాదు. ప్రేమ, దీర్ఘశాంతము, సమాధానము, ఓర్పు, ఇవన్నీ ఉండాలి.
క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఏమనుభవించారు చెప్పండి? పౌలు ఎంత తేలిగా చెప్పేస్తాడండి. నాతో కూడా శ్రమను అనుభవించమంటున్నాడు. చూసారా? శ్రమ అనుభవించమంటే ఎవరైనా వస్తారా? ఈ సంఘంలో ప్రసంగానికి వెళ్తే 2,000 ఇస్తాడంటే వెళ్ళిపోతాడు. ఆ సంఘంలో ప్రసంగం చెప్తే కొడతారంటే వెళ్తారు వీళ్ళు. పౌలు వెళ్ళాడు. పౌలు గారిని అంటారు పేతురాల్లో, యెరూషలేం వెళ్ళొద్దు, నేను చెరసాలలో వేస్తారంటే చెరసాల కోసం బాధపడతారేంటి? ప్రభు కోసం నేను ప్రాణం పెట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. ఇక్కడ తిమోతితో చెప్తున్నాడు, ఇక్కడ దేవుని వాక్యమును చేతపట్టి సైనికుని వలె వెనుదిరగకుండా నువ్వు బోధించాలి. అవసరమైతే సేవ నిమిత్తం, బోధ నిమిత్తము శ్రమను కూడా నువ్వు అనుభవించాలని చెప్తున్నాడు. ఎందుకు ఇదంతా? శరీర పుష్టి బలం కోసమా? ఆంతర్య శక్తిని, ఆత్మ బలపరచడానికి, ఆంతర్య పురుషుని శక్తిని కలిగి ఉండాలని చెప్తున్నాడు. సైనికుడు ఎవడును? ఏ సైనికుడు యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వారిని సంతోష పెట్టవాలని, నిజంగా ఏ దేశం తరపునైతే వాడు యుద్ధం చేస్తున్నాడో ఆ దేశపు వారిని సంతోష పెట్టాలని వాడు ప్రాణం పెట్టేస్తాడు. ప్రాణం తెగించి ముందుకు వెళ్తాడు. ఎనిదిరిగి పారిపోడు. అట్లా ఉండాలి. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనకూడదు అంటాడు. చూడండి, సైనికుడు ఎవడో యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఈ లోకరీత్యా ఇది ఆలోచన రావు. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, పారిపోతామని ఉండదు. ఇంకా ఎన్నొడ్డి పోరాడతాడు. ఒక బోధకుడు కూడా అంతే. మరియు చెట్టి అయిన వాడు ఎవడైతే నిజమైన సైనికుడు ఉంటాడో, పోరాడినప్పుడు నియమం ప్రకారముగా పోరాడే నియమము ప్రకారంగా పోరాడుకుంటే వాని కిరీటము దొరకదు. నియమం ప్రకారంగా పోరాడాలి. పాటుపడిన వ్యవసాయకుడే మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడు అంటాడు. పాటుపడిన వ్యవసాయకుడు చావుకుడిని సైనికుడితో పోలుస్తున్నాడు, వ్యవసాయకుడితో పోలుస్తున్నాడు, రైతుతో పోలుస్తున్నాడు. చూసారా? ఒక రైతు పొలాన్ని దున్ని సేద్యపరిచి ఎంత కష్టపడతాడండి. ఎండ వచ్చినా, వాన వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అవి లెక్క చేయకుండా వెళ్ళి ఆ పొలమును సంరక్షిస్తాడు. అప్పుడు ఆ మొదటి ఫలములలో పాలు పుచ్చుకొనవలసిన వాడిదే ఆ పంట. అట్లా ఉండాలి క్రైస్తవుడు అంటే. రోమిలికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 నుంచి 22 వరకు చదువుకుంటే, మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీర మృతతుల్యమైనట్టు సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని. ఎవరు? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహించకూడదు. ఎందులో? అవిశ్వాసం వలన ఆ దేవుని వాగ్దానం గురించి సందేశింపలేదు అబ్రహాము. దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించాడు. అప్పటికి ముసలివాడు, చారా మృతతుల్యమైపోయింది. సారా గర్భము మృతతుల్యమైపోయింది. అయినప్పుడు కూడా సందేహింపలేదు, నమ్మాడు, విశ్వసించాడు. ఆయన దేవుడిది అన్నాడని నెరవేర్చడానికి సమర్థుడు ఆయన రూఢిగా విశ్వసించాడు. విశ్వాసం వల్ల ఏం చేశాడు? బలము నొందెను. దేనివల్ల? డబ్బు వల్ల, జనబలం వల్ల కాదు, విశ్వాసం వల్ల బలము నొందెను. మరి క్రైస్తవుడిగా నీవు ఎలాంటి దేనికి బలం కలిగి ఉండాలి? దేని ఎందుకు బలం కలిగి ఉండాలంటే ఆంతర్య పురుషుని బలం కలిగి ఉండాలి. అదెలా వస్తుంది? విశ్వాసం ద్వారా వస్తుంది. విశ్వాసమే మెయిన్ పిల్లర్ మనకి, క్రైస్తవుడికి. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడిను. ఏది? నమ్మాడు కాబట్టి దేవుడు సమర్థుడు, ఎలాంటి స్థితిలోనైనా కార్యాన్ని చేయగలని నమ్మాడు కాబట్టి ఆయన నీతిమంతుడిగా, అది ఆయనకి ఆ నమ్మకం నీతిగా ఎంచబడింది. ఒక క్రైస్తవుడిగా మనం కూడా విశ్వసించవలసిన అవసరం ఉంది. ఆత్మానుసారంగా నమ్మవలసినటువంటి అవసరం ఉంది. ఎఫెసీ 4:15-16 అంటాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు
క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయంలో ఎరుగుదాం. ఎలా ఉండాలంట? క్రీస్తు వలె ఉండుటకు. క్రైస్తవు అంటే నేను విశ్వాసిని అంటే, విశ్వాసం అంటే ఏంటి? నీలో ఎలాంటి విశ్వాసం ఉంది? నీ నిరీక్షణ ఏంటి అసలు? క్రీస్తు వలె ఉండటం మనం అన్ని విషయంలో కూడా ఎరుగుతాం కదా. క్రీస్తు వలె ఉండాలంట. ఓర్పు, ప్రేమ, సహనం, క్రీస్తులో ఉన్న గుణ లక్షణాలు అన్ని క్రైస్తవుల్లో ఉండాలి. ఆయన శిరస్సు అయి ఉన్నాడు సంఘానికి. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడింది. తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పని చేయించు ఉండగా ప్రతి కీలును ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తన క్షమాభివృద్ధి కలిగినట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. యేసుక్రీస్తు ద్వారానే మనం బలపరచబడుతున్నాము. 2 కొరింథీ 6:7-8 చూస్తే సత్యవాక్యము చెప్పుడు వలనను దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, సత్యవాక్యం దేవుని మాట చెప్పాలి. ఘనత వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. అన్ని విషయంలో కూడా దేవుని వాక్యం అంటే ఆంతర్య పురుషుడి శక్తిని కలిగించడానికి కావలసినటువంటిది వాక్యం. దేవుడు హృదయం లక్ష్య పెడతాడు, శరీరాన్ని కాదు. మొదటి సమయంలో 16:7 చూస్తే అయితే యెహోవా సమయంతో ఇలాగ సెలవిచ్చిన అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకో. సమయాలు రూపాన్ని చూడక, నువ్వు ఎత్తు చూడకో, బలాన్ని చూడకో. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నిజమండి. ఈ లోకంలో మనుషులు ఎవరు లక్ష్య పెడతారని చెప్పండి? బోధకుల విషయం చూడండి. బాగా ఉన్నవాడిని, మంచి కారుల్లో వచ్చిన వాడిని, డబ్బున్న వాడిని సమాజం లక్ష్య పెడుతుంది. దేవుడు ఏమన్నాడు? మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. నువ్వు ఎవరినైతే నువ్వు లక్ష్య పెడుతున్నావో, ఇష్టపడుతున్నావో వాడిని తోచేసాను అంటున్నాడు. నేటి కాలంలో సంఘములో చేర్చబడ్డమని చెప్పుకుని అనేక మందికి చేర్చుకొనుతున్నారా? ఎన్నుకొనుచున్నారా? వారిని దేవుడు తోసేశాడంట. మనుషులు పై రూపంలో లక్ష్య పెడుతురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టిన హృదయం అంటే ఏమన్నా? విశ్వాసం ఉండాలి. నమ్ముడు నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఈ మాటను ఏం చేస్తున్నారు వీళ్ళు? భూలోకంలో ఉన్నటువంటివన్నీ కూడా మనకే ఇస్తానని చెప్పాడు, నమ్మితే అనుకున్నారు. చాలా తప్పు. ఎందుకంటే నిత్యములు అనిత్యములు మనతో రానివి. కంటికి కనిపించేవి కానీ, కంటికి కనిపిస్తాయి కానీ రేపు ఉండవు, అవి భవిష్యత్తులో ఉండవు. నిత్యములు కనిపించవు కానీ నిత్యం ఉంటాయి స్థిరంగా అవి. కాబట్టి సమస్తం అంటే ఏంటి? నిత్యములు, పరలోక రాజ్యము. రోమాపత్రిక 8:10-13 వరకు చదువుకుంటే, క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమే మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవం కలిగి ఉందంటాడు. క్రీస్తు మీలో ఉన్న ఎడల, క్రీస్తు ఎలా మనలో ఉండాలి? విశ్వాసం ద్వారా, వాక్యం ద్వారా మనలో ఉండాలి. అప్పుడు విశ్వాసము ద్వారా క్రీస్తు మనలో ఉంటే మనం ఏమన్నాడు? ఆత్మ విషయమై జీవము కలిగి ఉన్నట్లే అంటున్నాడు. మృతులలో నుండి యేసును లేపిన వాణిని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి యేసు క్రీస్తును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుతున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. మనలో నివసించేది ఆత్మ. అంటే ఆత్మ నియమము, వాక్యం. ఆ వాక్యం నమ్మాలి, విశ్వసించాలి. అందులో నుండి జీవము, నిన్ను జీవింపజేసేది వాక్యం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరానికి రుణస్తులము కాము. మరి ఎవరికి రుణస్తులం? మనం ఎప్పటికీ శరీరానుసారంగా జీవిస్తున్నారు అందరూ కూడా. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన చావవలసిన వారై ఉందురు. బాహ్య పురుషుడు ఎందు శక్తి కలిగి ఉండాలని కోరుకుంటున్నావా? ఆంతర్య పురుషుడు ఎందు శక్తి కలిగి ఉండాలని కోరుకుంటున్నామంటే 100కి 99% అందరూ కూడా బాహ్య పురుషుడు ఎందే శక్తి కలిగి ఉండాలని కోరుకుంటున్నారు అందరూ కూడా. ఇది తప్పు. అలా ఉంటే మీరు సావనని చెప్తున్నాడు. శరీరానుసారంగా ప్రవర్తించిన సావలసిన వారై ఉందరు కానీ ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల
జీవించెదరు. ఏం చేయరు? ఆత్మ వలన, వాక్యం వలన శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించండి. గలతీ 5:16 అంటాడు, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అసలు ఆత్మానుసారంగా నడుచుకోవడం అంటే ఏంటి? ఆత్మకు ఒక నియమం ఉంది. ఆత్మ సంబంధమైనటువంటి ఒక నియమము వాక్యం. ఆ వాక్యము ద్వారా మనం బలపరచబడాలి. ఆంతర్య బుద్ధి బలపరచబడాలి. శక్తిని అందుకొని ఉండాలి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకునుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఎవరిలో అయితే వాక్యం ఉండి, ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో, ఆ వాక్యం కార్యత కలగజేస్తుందో వాళ్ళు శరీరేచ్ఛలను చంపేస్తారు, నెరవేర్చరు. వాక్యము ఎవరిలో ఉండదో, ఎవరు అర్థం చేసుకోరో వారు శరీరానుసారంగా బతుకుతారు. 1 Petrus 2:11 అంటాడు, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరేచ్ఛలను వదిలేయండి. ఈ లోకంలో ఈ శరీరం నాది నాది అని ఎంపర్లాడుతున్నావు, ఇది నీది కాదు, కొంతకాలమే ఉంటది, ఇది గుడారము శిథిలమైపోద్ది, మట్టి అయిపోద్ది. నువ్వు యాత్రికులు మాత్రమే. ఈ లోకంలో ఉన్నంతకాలమే శరీరం ఉంటది. ఈ యాత్ర ముగించుకుని వెళ్ళిపోద్ది ఆత్మ. కాబట్టి ఆత్మకు విరోధంగా పోరాడు శరీరేచ్ఛలను నువ్వు విసర్జించాలి, వదిలిపెట్టాలంటే. ఎప్పుడు కూడా వదిలిపెట్టండి ఏమైనా ఉంది అంటే అది శరీరేచ్ఛలు మాత్రమే. శరీర సంబంధమైనటువంటి శక్తిగా ఉండాలనుకుంటున్నారు వీళ్ళు. రోమా 13:14 అంటాడు, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకున్న వారై. యేసుక్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటి? అదేమైనా వస్త్రమా? ఆయన యేసుక్రీస్తులో ఉన్న గుణ లక్షణాలు, బుద్ధి, ఆయన ఎలాంటి బుద్ధి జ్ఞానాలు కలిగి ఉన్నాడో, ఎలాంటి గుణము కలిగి ఉన్నాడో అవి మనం కలిగి ఉండాలి, నేర్చుకోవాలి, మనలో ఉండాలి అవి. యేసుక్రీస్తుని ధరించుకున్న వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు తిందాము, తాగుదాము, సుఖపడదు ఇది కాదు. శరీర విషయమే ఆలోచన చేసుకొనకుడి. ఇప్పటికీ ఎంతమంది కోట్లు సంపాదించి వెనకేసుకుంటున్నామని ఆలోచన చేస్తాను చెప్పండి. ఇల్లు ఉండాలి దేనికి? శరీరానికి. డబ్బు ఉండాలి దేనికి? శరీరం తినడానికి. పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయేదాకా ఆలోచించేది శరీరం కోసం. ఇంకెప్పుడు ఆలోచిస్తావు? ఆత్మ కోసం, నిత్యం ఉండేటువంటి ఆత్మ కోసం. ఆత్మకు అంతం లేదు, మరణం లేదు. ఏమండి? అలాంటి ఆత్మ కోసం ఎప్పుడు ఆలోచన చేస్తావు? చెయ్యాలి. దేవుని వాక్యం ద్వారా నువ్వు నిత్యము నడగాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:9-11 దాకా చూస్తే, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక. చూడండి, పౌలు అంటాడు, క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతి విధిని గాక, క్రీస్తునందల విశ్వాసం వలన నీతి. ఏ నీతి? క్రీస్తునందు విశ్వాసం వలన నీతి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, నమ్మవు. యేసుక్రీస్తుని దేవుడు మృతులోంచి లేపాడు తండ్రి, నమ్మవు. యేసుక్రీస్తునందు పాప విమోచన ఉంది, నమ్మవు. నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడినై ఆయన యందు అగపడు నిమిత్తం అంటాడు. ఆయన యందు అగపడు. ఆయన యందు కనబడాలంటే, మనలో క్రీస్తు కనబడాలంటే క్రీస్తు రూపం అంగి వేసుకొని జుట్టు పెంచుకోమని కదా అక్కడ. అలాంటి గుణాలు మనలో ఉండాలి. ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవాలని. చూడండి, ఏ విధము చేత సరే పౌలు అంటాడు, నాకు మృతుల్లో నుండి పునరుద్ధానం కలగవాలని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడిని. అంటే శ్రమ, మరణం. చూడండి, మరణ విషయంలో సమాన అనుభవం గలవాడిని. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం అంటాడు. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడగునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము. శ్రమలలో పాలువాడు. ఆస్తి పంచుకుంటాడు, వాడు నవ్వుతాడు, వాడు కష్టాలు పంచుకుంటాడు. ఎవరైనా కష్టాలు, శ్రమలు, దుఃఖం ఎవరు పంచుకోరు. కానీ శ్రమలలో పాలువాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని, ఈ లోకములో ఉన్నవన్నీ నష్టపరుచుకొని వాటి పెంటతో సమానంగా ఎంచుకున్నాను. పౌలు అంటున్నాడు, ఈ లోకములో ఉన్న వాటిని పెంటతో సమానంగా ఎందుకు ఎంచుకున్నాను చెప్తున్నాడు. ఆయన శ్రమల్లో పాలువాడినై ఉన్నాను. నాకు అంతరే పురుషుని శక్తి కలిగి ఉండాలి తప్ప బాహ్య పురుషుడి శక్తి నాకు వద్దు అంటున్నాడు. దేని యందు శక్తి కలిగి ఉండాలో తెలుసు ఆయనకి. అందుకే చెప్తున్నాడు ఇవన్నీ. సమస్తం అంటే ఇది పరలోకం, భూలోకం, పాతాళం అనుకోకండి. శరీర సంబంధముగా నీకేం అవసరమో తినడానికి, తాగడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి అన్ని కూడా అవి శరీర సంబంధమైన ధనం కావచ్చు, పొలాలు కావచ్చు, ఇవన్నీ నష్టపరుచుకున్నాడు.
వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎందుకంటే వాటి వల్ల ఉపయోగం లేదని తెలుసుకున్నాడు. పారేసిన వాటిని విడిచిపెట్టేశాడు. దేవుడిని హృదయాంతరంగములు ఎరిగిన వాడు దేవుడు. దేవునికి ఏం తెలుసు? నీ హృదయాంతరంగములు ఎరిగిన వాడు దేవుడు. 1 తెస్స 3:12-13 మనము మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, ఎవరు? మన ప్రభువైన యేసు క్రీస్తు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు మనము తండ్రైన దేవుని ఎదుట, మనం ఎక్కడ? తండ్రైన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై, ఎలాగ ఉండాలి? అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వద్దులుచున్నామో, ప్రేమలో, అలాగే మీరును ఒకరిని ఒకరు మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వద్దిలినట్లు ప్రభు దయచేయునుగాక. మీ ప్రేమలో మేము వద్దిలుతున్నాము, మంచిది. మరి ఒకరిని ఒకడు ప్రేమలో వద్దిల్లని చెప్తున్నాడు. అయ్యగారిని అందరూ ప్రేమిస్తారు. అయ్యగారినే కాదు, సాటి విశ్వాసాన్ని ప్రేమించాలి. ప్రేమలో అభివృద్ధి పొందాలంట. 1 పేతురు 2:10 అంటాడు, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఎవరి గురించి? అన్యులు. ఒకప్పుడు దేవుని ప్రజగా లేరు వాళ్ళు, ధర్మశాస్త్రం లేని వారుగా ఉన్నారు, దేవుడు లేని ప్రజలుగా ఉన్నారు, బతికరాళ్ళు. ఇప్పుడైతే క్రీస్తు ద్వారా వాళ్ళు ఏమయ్యారు? దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరించబడగా ఇప్పుడు కనికరించబడిన వారైతిరి. ఎలా కనికరించబడ్డారు? క్రీస్తు వలన కదా. ఫిబ్రవరి పత్రిక 10:22-23 చూస్తే మనస్సాక్షి కల్మసము తోచకున్నట్లు, మనస్సాక్షికి హృదయానికి కల్మసము తోచకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయముల గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరమున గలవారై ఉండుడి. విశ్వాస విషయంలో చూడండి, వాక్యం వింటున్నామంటే విశ్వసించాలి, విశ్వాసం కలగాలి మనకి. అలాంటి వాక్యం వినాలి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేద్దాం. దేవుని హృదయ ఈ సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఏం చెప్తాడు, మనతో ఏం మాట్లాడతాడు, విన్న ప్రతి మాట నమ్మదగిన వాటిగా ఉండాలి. మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. ఎలా? యథార్థమైన హృదయముతో అంటాడు. వాగ్దానము చేయబడిన వాడు నమ్మదగిన వాడు కనుక మనం నిరీక్షణ విషయమై మనము మెప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. నీవు విశ్వాసములో నుండి ఏం చేయాలి? అధిక విశ్వాసములలోనికి, పరిశుద్ధతలో నుండి అధిక పరిశుద్ధతలోనికి, ఆత్మ సంబంధ స్థితిలో నుండి అత్యధిక ఆత్మ సంబంధ స్థితిలోనికి నీవు రావాలి. క్రైస్తవుడిగా నీవు ఏం చేయాలంటే ఎదగాలి ఆత్మీయంగా. ఇక్కడే ఉండిపోకూడదు. తల్లి గర్భం నుంచి పుట్టాడు అనుకోండి, మొదటి నెలలో ఎలా ఉన్నాడు, 10 సంవత్సరాలు వచ్చినా అలాగే ఉన్నాడు అనుకోండి, ఏమంటారు? అయ్యో నా బిడ్డ మరుగుజ్జువాడు, ఎదుగుదల లేదు అని. మరి ఆత్మీయంగా జన్మించుకోవడం నువ్వేం చేయాలి? ఆత్మ సంబంధమైనటువంటి ఎదుగుదల నీలో ఉండాలి. విశ్వాసంలో నుండి అధిక విశ్వాసంలోకి రావాలి. పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధత కలిగేవాడుగా నువ్వు ఎదగాలి. ఆత్మ సంబంధమైన స్థితిలో ఇంకా అధికమైన ఆత్మ సంబంధ స్థితిలో నువ్వు రావాలి కదా. నీవి లోక సంబంధమైన ఐశ్వర్యమును కంటే ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం గొప్పదిగా నువ్వు ఎంచుకోవాలి, దాన్ని సంపాదించుకోవాలి, దానికోసం ప్రయాసపడాలి. కానీ దేనికోసం ప్రయాసపడుతున్నావు నువ్వు? నేను అంటున్నాను కాదు, సంఘములో ఉన్నవారు క్రైస్తవుగా పిలవబడుతున్న అందరూ కూడా ఈ లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని పెంచుకోవడంలోనే కష్టపడుతున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, ఇది శరీర సంబంధమైన విషయము. అంటే బాహ్య పురుషుని యందు శక్తి కలిగి ఉండాలని కోరుకున్నావా? ఇంకా బతకాలి. ఎంతకాలం బతుకుతావు? ఎంతకాలం బతుకున్నా మరణం అని తప్పదు. ఈ శరీరానికి కావాల్సినవన్నీ సమకూర్చుకోవడానికి నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు. నాకు ఐశ్వర్యం కావాలి, ఇల్లు కావాలి, అది కావాలి, ఉద్యోగం కావాలి, ఇవన్నీ ఆత్మ కోసం ఏం అడుగుతున్నావు? ఇది మనం కావాలి. ఆత్మ శక్తిని కావాలంటే నువ్వు వాక్యములో ఎదగాలి, వాక్యానుసారంగా నువ్వు ఎదగాలి, నిత్యము వాక్యాన్ని వినాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, ఆత్మీయంగా నువ్వు బలపరచబడాలి. కనుక ప్రియమైన సహోదరులారా, క్రైస్తవుడిగా ఉన్నటువంటి మనము దేని యందు శక్తి కలిగి ఉండాలి? ఆంతర్య పురుషుని యందా, బాహ్య పురుషుని యందా? అంటే బైబిల్ చెప్తుంది, దేవుడు చెప్తుంది, ఆంతర్య పురుషుని యందు, ఆత్మయందు శక్తి కలిగి ఉండాలని. మరి మనము దేని యందు అంటే ఇప్పటికి కూడా బాహ్య పురుషుడు శరీరం కొరకు, శక్తి కొరకు మనం ఆలోచన చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. కనుక సంఘములో చేర్చబడ్డామంటే దేవునికి వారసులం మనం.
దేవునికి వారసులం అంటే నిత్యమైనటువంటి, నిత్యము అంటే నిత్యములు, అనిత్యములు నిత్యము, నిత్యములు స్థిరంగా ఉండేటువంటి వాడికి వారసులం మనం. కాబట్టి ఆలోచన చేయండి. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క సహోదరుని యొక్క హృదయంలో కూడా దేవుడు నాటి నీరుగట్టి ఫలింపులోనికి తెచ్చునుగాక. ఆమేన్. సహోదరులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో వందనాలు చెల్లిస్తున్నాం.